My name is A. Anasuria, Assistant Professor of Economics from GDC Narsapur. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నగదు నిల్వల నమూనా. అంటే ద్రవ్య సమీకరణాలలో నగదు నిల్వల నమూనా అంటే ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం ఏమో వ్యాపార సిద్ధాంతం వినిమయ సిద్ధాంతము అని వినిమయ మాధ్యమం ఆధారంగా చేసుకొని మనకి ఫిషర్ వినిమయ సమీకరణం చేస్తే క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలైన మార్షల్, పిగు, రాబర్ట్సన్ వీళ్ళంతా కూడా నవ్య సాంప్రదాయ న్యూ క్లాసికల్ ఎకనామిక్స్లు వీళ్ళు తన ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచారు. క్యాంబ్రిడ్జి ద్రవ్యరాశి సిద్ధాంతం అంటాం. దీన్నే మనం నగదు నిల్వల నమూనా అంటాం. సో అంటే ఫిషర్ సమీకరణమేమో ద్రవ్యం యొక్క ముఖ్యమైన విధులైన వినిమయ మాధ్యమం ఆధారంగా చేసుకొని ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని రూపొందిస్తే క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ద్రవ్యం యొక్క విలువకి ఆధారంగా చేసుకొని ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ద్రవ్యరాశి సిద్ధాంతాలు మనకు అంతకుముందు చెప్పుకున్నట్టుగా అంతకుముందు లెసన్లో ద్రవ్యరాశి సిద్ధాంతాలు మనకి 2 నమూనాలు లాగా ఉన్నాయి. అందులో మొట్టమొదటి నమూనా నగదు వ్యవహారాల నమూనా లేదా సాంప్రదాయ నమూనా. ఈ సాంప్రదాయ నమూనానే మనం ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో రూపొందించండి. వినిమయ మాధ్యమం ద్రవ్యం యొక్క ముఖ్య విధి అయిన వినిమయ మాధ్యమం ఆధారంగా చేసుకొని చెప్పిన నమూనా ఫిషర్. నగదు వ్యవహారాల నమూనా ఇతడు వినిమయ మాధ్యమాన్ని ఆధారంగా చేసుకొని చెప్పాడు. కానీ దాంట్లోనే కొన్ని ఈ సాంప్రదాయవాదుల నమూనా అని కూడా అంటారు దీన్ని. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ద్రవ్యరాశి సిద్ధాంతాల్లో నగదు నిల్వల నమూనా. సో ఇది క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు రూపొందించిన నమూనానే నగదు నిల్వల నమూనా అంటాం. అంటే ద్రవ్యం యొక్క విలువకి ఆధారంగా చేసుకొని ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని రూపొందించారు క్యాంబ్రిడ్జి ఆర్థికవేత్తలైన మార్షల్, పిగు, రాబర్ట్సన్ మరి ఆధునిక కీన్స్ కూడా నగదు నిల్వల సిద్ధాంతాన్ని రూపొందిస్తూ నగదు నిల్వల ఆధారంగా ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని రూపొందించారు. సో మరి ఈ సిద్ధాంతం మరి ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనకి నగదు నిల్వల నమూనా ప్రకారం ద్రవ్యానికి ఉండే డిమాండ్ సప్లైలు రెండు ద్రవ్యం విలువను నిర్ణయిస్తాయి. డిమాండ్ మరియు సప్లై ఈ రెండు కూడా. సో అంటే ఇక్కడ ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఉన్నది ఏంటి, క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల నమూనాలో లేనిది ఏంటి, ఫిషర్లో లేనిది క్యాంబ్రిడ్జిలో ఉన్నది ఏంటి అంటే ఇక్కడ ఫిషర్ వ్యవహారాల నమూనాలో కొంతకాల వ్యవధి అంటే టైం లిమిట్ తీసుకుంటే, క్యాంబ్రిడ్జి సిద్ధాంతంలో మాత్రం ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్లను ఒక నిర్ణీత సమయానికి ఒక పర్టికులర్ టైంకి సంబంధించిన పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే నిర్ణీత సమయంలో ఏం జరుగుతుంది అంటే ద్రవ్య సప్లై ఆఫ్ మనీ కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కనుక ద్రవ్యానికి ఉండే డిమాండే ధరల స్థాయిలో మార్పు కారణమని క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. అందుకే దీన్ని నగదు నిల్వల నమూనా ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం అని కూడా అంటాం. అంటే సప్లై స్థిరంగా ఉంటుంది పర్టికులర్ టైంలో, అంటే ఒక నిర్ణీత సమయంలో ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ రెండు కలిసి ధరల స్థాయిని నిర్ణయిస్తే ఇక్కడ ద్రవ్య సప్లై అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి డిమాండ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నగదు నిల్వల నమూనాను ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం అని అంటాం. డిమాండ్కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ద్రవ్యానికి ఉండే, అంటే డిమాండ్ ఫర్ మనీ ఎక్కువ ఇంపార్టెన్స్ రోల్ ఇక్కడ క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల నమూనాలో ఉంటుంది. కాబట్టి దీన్ని ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం అని కూడా అంటాం. సో ఇక్కడ ద్రవ్యానికి ఉండే డిమాండ్ క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు మరొక విధంగా కూడా చూడడం జరిగింది. అంటే ఇక్కడ ఆ ద్రవ్యానికి ఉండే నిల్వ విలువ వల్ల ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుందని. నిల్వ విలువ అంటే ద్రవ్యాన్ని ఇక్కడ మనకి వస్తు సేవలు మారకం చేసుకునే వారి నుండి కంటే వేరువేరు ఉద్దేశాలతో ద్రవ్యానికి నిల్వ ఉంచుకోవాలనే వారి నుండి ద్రవ్యానికి నిజమైన డిమాండ్ ఏర్పడుతుంది. అంటే ద్రవ్యానికి డిమాండ్ ఎట్లా ఏర్పడుతుంది అంటే వస్తు సేవలను కొనుగోలు చేసే వారి కంటే కూడా వాళ్ళు ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకోవాలనే నిజమైన కోరిక, అంటే డబ్బు నా దగ్గర బాగా ఉండాలి అనే కోరిక వల్ల ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఇదే అసలైన డిమాండు, ఇదే రియల్ డిమాండ్ అంటాం. సో అందువల్ల క్యాంబ్రిడ్జి నమూనా ద్రవ్యానికి ఉండే డిమాండు నగదు నిల్వకు ఉండే డిమాండ్ అని అర్థం. అంటే దాచుకోవడం వల్ల
డబ్బుని దాచుకోవాలని, తన దగ్గర నిల్వ ఉంచుకోవాలనే కోరిక వల్ల ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుంది. దీన్నే నగదు నిల్వలు అంటాం. సో ఇది దేన్ని ప్రభావితం చేస్తుంది అంటే ధరల స్థాయిని, ద్రవ్యం విలువను ప్రభావితం చేస్తుంది ఇక్కడ. సో ఆ విధంగా మనకి ఈ ద్రవ్యరాశి సిద్ధాంతంలో మనకి క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ప్రకారం వాళ్ళు ద్రవ్యరాశికి అంటే ద్రవ్యానికి ఉండే డిమాండ్ ఆధారంగా చేసుకొని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మనకి వాళ్ళ నిజ ఆదాయంలో నుంచి ఎంతో మొత్తాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనుకుంటారు. అదే నగదు నిల్వ అంటాం. అసలు మామూలు ఇంతసేపు చెప్పుకున్న నగదు నిల్వ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆదాయంలో, అంటే కన్జ్యూమర్ల యొక్క ఆదాయంలో, నిజ ఆదాయంలో, అంటే ఖర్చు చేయడానికి వీలున్న ఆదాయంలో, డిస్పోజబుల్ ఇన్కమ్ లేదా రియల్ ఇన్కంలో నుంచి ఎంత మొత్తాన్ని అయితే లేదా ఎంత అనుపాతాన్ని అయితే ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనుకుంటారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్లో నుంచి వాళ్ళు ఒక 400ని నిల్వ ఉంచుకోవాలనుకుంటారు, మిగతా 600ని వాళ్ళు ఖర్చు చేసుకోవాలనుకుంటే ఆ 400 అక్కడ నగదు నిల్వ. అంటే ఇది వార్షిక జాతీయ ఆదాయంలో ఎంత మొత్తాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలని సమాజం భావిస్తుందో అదే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి ఉండే మొత్తం డిమాండు. సో ఒక్క రకంగా మనకి ఇక్కడ మార్షల్ డెఫినేషన్లోకి వస్తే, మార్షల్ ఏం చెప్పిండు? ఈ క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల్లో ఒకరైన మార్షల్. ఈ మార్షల్ డెఫినేషన్లో ప్రతి సమాజంలో ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగం నగదు రూపంలో నిల్వ ఉంచుకోవాలనుకుంటారు. అది 5వ వంతే కావచ్చు, 20 వంతే కావచ్చు. అలా ప్రజలు ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం ఎప్పుడైతే పెరుగుతుందో వస్తు సేవలపై చేసే డిమాండ్ పడిపోతుంది. అంటే దాచుకోవాలనుకుంటారు, ఖర్చు చేయాలనుకోరు, కాబట్టి వస్తు సేవల డిమాండ్ పడిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకున్నప్పుడు వస్తు సేవల కొనుగోలుగా చేసే ఖర్చు తగ్గించుకోవాల్సి అవసరం. అంటే తన దగ్గర డబ్బు నగదుగా ఉంచుకోవాలనే కోరిక పెరిగినప్పుడు వస్తు సేవలపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ధరల స్థాయి అనేది తగ్గుతుంది, ద్రవ్యం విలువ ఆటోమేటిక్గా పడిపోతుంది అని చెప్పేదే మనకి ఇక్కడ క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల యొక్క ద్రవ్య నిల్వల నమూనా. ఇందులో మనం విడివిడిగా ఒక్కొక్క ఆర్థికవేత్త, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మార్షల్, ఏసీపీ గు, రాబర్ట్సన్, వీళ్ళ యొక్క విడివిడి నమూనాలను మనం క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు వీళ్ళ యొక్క నమూనాలను మనం పరిశీలించినట్టయితే, మొట్టమొదటగా మనకి క్యాంబ్రిడ్జి సమీకరణాలలో మార్షల్ సమీకరణం చూద్దాం. మార్షల్ సమీకరణంలో మనకి ఏం చెప్తుంది? మార్షల్ సమీకరణం అంటే మనకి ఇక్కడ క్యాంబ్రిడ్జి సమీకరణాలు, ఈక్వేషన్స్ ఆఫ్ క్యాంబ్రిడ్జి. సో క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల్లో మనకి మామూలుగా నలుగురు: మార్షల్, పిగు, రాబర్ట్సన్, కీన్స్. వీళ్ళల్లో నవ్య సాంప్రదాయాలు కీన్స్ ఆధునికవాదిగా చెప్పుకుంటాం మనం. సో వీళ్ళందరూ కలిసి మనకి నగదు నిల్వల నమూనాని, ద్రవ్యరాశి సిద్ధాంతాల్లో నగదు నిల్వల నమూనా రూపొందించడం జరిగింది. అందులో మొట్టమొదటి నమూనా సమీకరణం మార్షల్ సమీకరణం, ఈక్వేషన్ ఆఫ్ మార్షల్. సో అందులో మార్షల్ తన నగదు నిల్వల సమీకరణ కింది విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే M ఈజ్ ఈక్వల్ KPY, K1PY. మరి ఇందులో M అంటే ఏంటి, K అంటే ఏంటి, P అంటే ఏంటి, Y అంటే ఏంటి అది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి Y అనేది Y అనేది వాస్తవిక జాతీయ ఆదాయం. అంటే సంవత్సర కాలంలో వ్యక్తి యొక్క మొత్తం ఇన్కమ్, సమిష్టి ఉత్పత్తి. ఇక్కడ వాస్తవిక జాతీయ ఆదాయం అంటాం. ఇక్కడ Y అంటే రియల్ ఇన్కమ్. సో అంటే ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా ఉండే వాస్తవిక జాతీయ ఆదాయం Y. M ఈజ్ ఈక్వల్ KPYలో. సో P అనేది P ఈజ్ ఈక్వల్ ధరల స్థాయి, లెవెల్ ఆఫ్ ప్రైస్. సో ధరల స్థాయి. మరి ఈ PY రెండు కలిపితే ఇక్కడ సాధారణ జాతీయ ఆదాయం అవుతుంది, అంటే ద్రవ్యరూప ఆదాయం అవుతుంది. PY రెండు కలిపితే అంటే ధరలతో సంబంధం కలిగింది కాబట్టి సాధారణ జాతీయ ఆదాయం. మరి ఈ K అనేది ఏంటి ఈ సమీకరణంలో అంటే తమ నిజ ఆదాయంలో ప్రజలు ద్రవ్య రూపంలో ఉంచుకోదలుచుకున్న భాగం. దీన్నే నిల్వలు అంటాం, నగదు నిల్వలు. ఎంత నిల్వ ఉంచుకోవాలనుకుంటుండు వ్యక్తి తన ఆదాయంలో, ఎంత ఖర్చు చేయాలనుకుంటుండు, ఎంత నిల్వ దాచుకోవాలనుకుంటుండు, నిల్వ ఉంచుకోవాలనుకుంటుండు, ఆ భాగాన్ని K అంటాం మనం ఇక్కడ, నగదు నిల్వలు. సో ఇక్కడ మనకి ఆ సమీకరణంలో M ఈజ్ ఈక్వల్ KPYలో మరి M అనేది మనకు తెలుసు ద్రవ్యరాశి, క్వాంటిటీ ఆఫ్ మనీ,
ద్రవ్య సప్లై ఆఫ్ మనీ అని కూడా అనొచ్చు దీన్ని ఎం అనేది. సో ఎం దేనిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనకు అంటే కేపీవై నగదు నిల్వలు, అదేవిధంగా జాతీయ ఆదాయంలో సాధారణ జాతీయ ఆదాయం అంటే పీవై అని అంటాం ఇక్కడ. మరి ఈ సమీకరణాన్ని ఎం ఈజ్ ఈక్వల్ కేపీవైని మనం ఈ సమీకరణం అనేది ద్రవ్యం విలువ నిర్ణయిస్తుంది, ధరల స్థాయిని నిర్ణయిస్తుంది అని చెప్పినప్పుడు ద్రవ్యం విలువ అనేది 1/p, ధరల స్థాయి అనేది పీగా తెలుసుకోవచ్చు. అంటే దాని యొక్క ఎట్లా రాయవచ్చు మనం ఇక్కడ మనం ఫస్ట్ ద్రవ్యం యొక్క విలువ ఆధారంగా అంటే ఇప్పుడు మనకి ఎం ఈజ్ ఈక్వల్ కేపీవై ఉంది. అదేవిధంగా మనకి 1/p అన్నప్పుడు KY/M అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఒకవేళ పి తెలుసుకోవాలనుకుంటే M/KY అవుతుంది, 1/p అంటే KY/M అవుతుంది. సో అంటే ద్రవ్యం యొక్క విలువను మనం విలువ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ సమీకరణంలో మనకు అక్కడ ద్రవ్య సమీకరణం M ఈజ్ ఈక్వల్ KPY ఉంది కాబట్టి ఈ P అనేది ఇక్కడ ఉంచేసి KYని తీసుకెళ్తే M/KY అవుతుంది. 1/p అన్నప్పుడు మళ్ళీ KY/M అవుతుంది. అంటే లవం హారంగా హారం లవంగా మారుతుంది. ఇది ద్రవ్యం విలువకు సంబంధించి. ద్రవ్యం విలువ 1/p అనేది ఇక్కడ ఈ సమీకరణంలో మనకి తమ మొత్త ఆదాయంలో నుంచి ఎంత పరిమాణంలో వస్తు సేవలు నిల్వ ఉంచుకుంటారో అని తెలిపేదేమో KY మనకు తెలుసు. అంటే K అనేది నిల్వ, Y అనేది ఆదాయం. దాన్ని ద్రవ్య సప్లైతో భాగించగా M అనేది మనకు క్వాంటిటీ ఆఫ్ మనీ లేదా సప్లై ఆఫ్ మనీ అంటాం. దీంతో భాగిస్తే వచ్చేదాన్నే మనం ద్రవ్య విలువ సిద్ధాంతం, ద్రవ్య విలువ అంటాం. అంటే వాల్యూ ఆఫ్ మనీ అంటాం. సో ఈ విధంగా నిజ ఆదాయంలో Y K భాగం ఎక్కువగా ఉన్నప్పుడు, Yలో K భాగం ఎక్కువగా ఉంటే ఇక్కడ ఈ Y ఆదాయం, ఈ K అనేది నిల్వలు దాచుకోవాలనుకునే భాగం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తక్కువ ఉంటుంది. దాచుకోవాలనుకున్నది ఎక్కువ ఉండి ఖర్చు పెట్టాలనుకున్నది తక్కువగా ఉన్నప్పుడు ధరల స్థాయి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ధరల స్థాయి తగ్గిపోయేసరికి ద్రవ్యం విలువ ఇక్కడ ఈ కారణంగా ధరల స్థాయి అనేది తగ్గుతూ ఉంది అని చెప్పేది ఇక్కడ మనకి ద్రవ్యం విలువ ఆధారంగా 1/p KY/M ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఒకవేళ ద్రవ్య సప్లై ఎంని ప్రజలు ద్రవ్య రూపంలో ఉంచుకోదలిచిన మొత్తం KYతో భాగించడం వల్ల ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నదేమో ద్రవ్యం విలువ ఈజ్ ఈక్వల్ 1/p ఈజ్ ఈక్వల్ KY/M అయితే అక్కడ మనకి ద్రవ్యం విలువ దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ద్రవ్యం దాచుకునే నిల్వల ఆధారంగా దాన్ని దాచుకునే నిల్వలు నిజ ఆదాయాన్ని ద్రవ్య సప్లైతో భాగిస్తే వచ్చేది ద్రవ్య నిల్వ. అదేవిధంగా ద్రవ్య సప్లైని ఎంని ప్రజలు వస్తు రూపంలో నిల్వ ఉంచుకోవాలనుకునే KYతో భాగించడంతో వచ్చేదాన్ని ధరల స్థాయి అంటాం. దీనికి ఆపోజిట్. సో అక్కడ 1/p అయితే ఇక్కడ P అనేది ధరల స్థాయి. ఇంతకుముందు మన సమీకరణంలో చెప్పుకున్నట్టు అకార్డింగ్ టు మార్షల్ ప్రకారం P అనేది లెవెల్ ఆఫ్ ప్రైస్. P ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి M/KY. ఇక్కడ మనకి ఇక్కడ సమీకరణంలో ఏం చెప్పుకున్నాం, M ఈజ్ ఈక్వల్ టు KPY అయితే P ఈజ్ ఈక్వల్ M/KY ఇటు ఈజ్ ఈక్వల్ టు ఇతలకు వచ్చినప్పుడు భిన్నం అవుతుంది. సో ఆ విధంగా M/K అవుతుంది. దీన్ని ఒక ఉదాహరణ రూపంలో ద్రవ్య విలువ ఎలా ఉంటుంది, అదేవిధంగా ధరల స్థాయి ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మార్షల్. సో ఆ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ M ఈజ్ ఈక్వల్ అంటే క్వాంటిటీ ఆఫ్ మనీ 1000 రూపీస్ ఉందనుకున్నాం. రియల్ ఇన్కమ్ ఇక్కడ 10,000, Y ఈజ్ ఈక్వల్ 10,000. నిల్వలు అందులో అంటే K ఈజ్ ఈక్వల్ 1/2 అంటే 0.5 అయినప్పుడు ద్రవ్యం విలువ 1/p ఎంత? ద్రవ్యం విలువ ఫస్ట్ వాల్యూ ఆఫ్ మనీ, అదేవిధంగా లెవెల్ ఆఫ్ ప్రైస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే ఈక్వేషన్లో రెండు ఈక్వేషన్స్లో ఈ ప్రైజెస్ని ఇందులో ప్రవేశపెట్టినప్పుడు 1/p ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ K మనకి ఇక్కడ తెలుసు 0.5. K అనేది 0.5 ఇంటూ 1000 యూనిట్స్. ఇక్కడ Y చూడండి, ఇక్కడ K అనేది 0.5, Y అంటే 10,000 యూనిట్స్ డివైడెడ్ బై M క్వాంటిటీ ఆఫ్ మనీ 1000. సో ఇక్కడ మనకి ఈ 1000 ఈ 3 జీరోస్కి 3 జీరోస్ పోతే ఇక్కడ 10 ఉంటుంది అంటే 5 అవుతుంది. పాయింట్ వెళ్ళిపోతుంది 5. సో ఇక్కడ మనకి ప్రతి రూపాయికి 5 యూనిట్స్,
ద్రవ్యం విలువ అని అర్థం. ద్రవ్యం విలువ అనేది ఈ విధంగా 5 యూనిట్స్ అయితే, మరి ధరల స్థాయి ఎలా ఉంటుందో సేమ్ అవే వాల్యూస్ని P = MKYలో ప్రతిక్షేపించినట్టయితే P M అంటే మనకి ఇక్కడ 1000, అదేవిధంగా K అంటే 0.5, Y అంటే 10,000. సో ఇంతకుముందులాగానే ఈ త్రీ జీరోస్ పోతే 5 అంటే 1/5 అవుతుంది యూనిట్ ధర, యూనిట్ కాస్ట్. ప్రతి రూపాయికి 5 యూనిట్లు. అక్కడ వాల్యూ ఆఫ్ మనీ, ఇది లెవెల్ ఆఫ్ ప్రైస్. అంటే యూనిట్ ధర ఎంత అంటే 1/5, 0.5 అవుతుంది. సో ఈ విధంగా మనకి క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల్లో ఒకరైన మార్షల్ అనేది ద్రవ్యంకి విలువ ఎలా నిర్ణయించడం జరుగుతుంది, అదేవిధంగా ద్రవ్యం విలువ ఎలా నిర్ధారింపబడుతుంది అనేది ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది అని ఈ సమీకరణ రూపంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు KYలు నిలకడగా ఉంటాయని వాళ్ళ యొక్క కొన్ని ప్రమేయాల ఆధారంగా, అంటే KY అంటే ద్రవ్యం యొక్క నిల్వలు, నిజ ఆదాయం కొంత పర్టికులర్ టైంలో కాన్స్టెంట్గా నిలకడగా ఉంటాయి, వాటిలో నో చేంజ్, మారవు. అదేవిధంగా సంపూర్ణ ఉద్యోగిత, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందనే ప్రమేయం చేయడం వల్ల ద్రవ్య సప్లైకి ధరల స్థాయికి అనులోమానుపాతం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ద్రవ్య సప్లైకి అంటే సప్లై ఆఫ్ మనీ P = M ఉంది. అంటే P ఎట్లా మారితే ఎంతో పాటు P మారుతుంది. ఎం పెరిగితే P పెరుగుతుంది, M తగ్గితే P తగ్గుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఎంకి ద్రవ్య విలువకి మాత్రం విలోమ సంబంధం ఉంటుంది. అంటే సమిష్టి నిజ ఆదాయం Yతో పరోక్ష విలోమ సంబంధం కలిగి ఉంటుందని అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకి KYలు నిలకడగా ఉన్నప్పుడు M పెరిగితే P పెరుగుతుంది, M తగ్గితే ఈ KYలు కాన్స్టెంట్ అనుకుందాం. ఒకవేళ P = M అంటే P పెరిగితే M పెరుగుతుంది, P ఆ రెండింటి మధ్య ఉండే సంబంధం, Mకి Pకి మధ్య ఉండే సంబంధం ప్రత్యక్ష అనులోమ సంబంధం ఉంటుంది అని ఇక్కడ KYలు కాన్స్టెంట్ అనుకున్నప్పుడు ఈ మార్షల్ సమీకరణం ప్రకారం తెలపడం జరిగింది. సో ఇది మనకి మార్షల్ సమీకరణం. సో ఇదే సమీకరణం అంటే దీన్ని కొంచెం చేంజెస్తో మళ్ళీ నగదు నిల్వల ఆధారంగా ఏసీ పిగు సమీకరణాన్ని చూద్దాం మనం. ఇక్కడ మనకి ఏసీ పిగు సమీకరణం ప్రకారం నగదు నిల్వల సిద్ధాంతానికి పిగు ఇచ్చిన సమీకరణం P = KR/M. ఇక్కడ మనకు ఒక కొత్త అంశం ఇక్కడ కనపడేది, Y బదులు ఇక్కడ మనకి R ఉంది. మార్షల్ సమీకరణంలో KY ఉంది, ఇక్కడ మాత్రం Yకి బదులుగా R ఉంది. మరి ఒక్కొక్కటి అంటే ఇక్కడ P అంటే ఏంటి అంటే అక్కడ P అంటే ధరల స్థాయి, లెవెల్ ఆఫ్ ప్రైస్, మార్షల్ ప్రకారం లెవెల్ ఆఫ్ ప్రైస్. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ద్రవ్యం విలువ తీసుకుండు. అంటే ఇక్కడ అక్కడ 1/P తీసుకుంటే ఇక్కడ P తీసుకుండు. ఏసీపీ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఆర్ వాల్యూ ఆఫ్ మనీ అంటాం ఇక్కడ Pని అకార్డింగ్ టు ఏసీపీ ప్రకారం. సో K అనేది మనకి ఇంతకుముందు మార్షల్ ప్రకారం కూడా నిజ ఆదాయంలో నిల్వలు ఉంచుకోవాలనే భాగం, నిల్వ అంటాం, నగదు నిల్వ భాగం K. మరి ఇక్కడ R అంటే ఏంటి, కొత్తగా వచ్చిన ఒక అంశం. R గురించి మనం R అంటే ఏంటి, సో Rకి సంబంధించిన అంశం. సో మనకి ఇక్కడ R = సమిష్టి నిజ ఆదాయం. అక్కడ మనం Yని నిజ ఆదాయం లాగా తీసుకున్నాం. ఇక్కడ పిగు ప్రకారం R సమిష్టి నిజ ఆదాయం అంటాం. ఇక్కడ M = మనకు అక్కడే చెప్పింది ఇక్కడ చెప్పింది సేమ్గానే ఉంది. అంటే మార్షల్ ప్రకారం ఏసీపీగు ప్రకారం M అనేది క్వాంటిటీ ఆఫ్ మనీ, సప్లై ఆఫ్ మనీ అని కూడా అనొచ్చు. అంటే ప్రజల దగ్గర చట్టబద్ధమైన ద్రవ్యం, సమాజం చేతిలో ఉన్న చట్టబద్ధ ద్రవ్యం అనేది M. ఈ సమీకరణంలో అక్కడ కూడా KYలు నిలకడగా ఉంటాయి అని చెప్పుకుంటూ మార్షల్, ఇక్కడ కూడా KRలు నిలకడగా ఉంటాయని చెప్పింది. Yకి బదులుగా R తీసుకుంటూ కాన్స్టెంట్గా ఉంటాయి, నో చేంజ్ అని చెప్పింది. ఇక్కడ మనకి ఇంకా కొంచెం మోడిఫికేషన్లో బ్యాంకుల్లో ఉండే కరెన్సీ, ఇతర నిల్వలను చేర్చి పిగు ఒక కొత్త సమీకరణం, విస్తృత సమీకరణం, ఏ బ్రాడ్ ఈక్వేషన్ని అతను రూపొందించడం జరిగింది. అంటే అదే ప్రజల దగ్గర ఉండే కరెన్సీతో పాటు బ్యాంకుల్లో ఉండే కరెన్సీ, అదేవిధంగా డిపాజిట్లను కూడా దీంట్లో యాడ్ చేస్తూ ఒక పెద్ద బ్రాడ్ ఈక్వేషన్ రూపొందించడం జరిగింది. అది P = KR/M మరియు C + H
అండ్ 1 - సి. ఇదొకటి కొత్తగా యాడ్ అయింది. మరి ఈ సి ఇప్పుడు మనకి ఇది తెలుసు. పి అంటే మనకి వాల్యూ ఆఫ్ మనీ, ఇక్కడ లెవెల్ ఆఫ్ ప్రైస్ కాకుండా వాల్యూ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం యొక్క విలువ. అదేవిధంగా కే అనేది నగదు నిల్వ, ఆర్ అనేది నిజ ఆదాయం రియల్ ఇన్కమ్, ఎం అనేది క్వాంటిటీ ఆఫ్ మనీ. మరి ఇక్కడ ఈ సి అంటే ఏంటి అంటే నిజ జాతీయ ఆదాయంలో నాణాలతో సహా ప్రజల దగ్గర ఉంచుకోదలుచుకున్న ఆదాయం అంటే ప్రజలు ఉంచుకోదలుచుకున్న అనుపాతం అంటే ప్రజల దగ్గర ఉండేది. సి కరెన్సీ అన్నీ ఇంకా అంటే నాణాలతో సహా అన్నాం ఇక్కడ సి. సో అది నెక్స్ట్ ఇక్కడ 1 - సి అంటే ఏంటి అంటే బాండ్లు డిపాజిట్ల రూపంలో ప్రజలు తమ వద్ద ఉంచుకోదలుచుకున్న ద్రవ్య అనుపాతం మొత్తం అంటాం ఇక్కడ 1 - సి అన్నది. కొన్ని బాండ్ల రూపంలో ఉంటాయి, కొన్ని డిపాజిట్ల రూపంలో ఉంటాయి. అదంతా కలిపితే మనకి ఇక్కడ 1 - సి అంటాం. ఇక్కడేమో నాణాలు లేదంటే చట్టబద్ధ ద్రవ్య రూపం, ఇది సి. 1 - సి అనేదేమో బాండ్లు డిపాజిట్ల రూపంలో ఇది కూడా ప్రజల దగ్గర ఉండే ద్రవ్యమే, కానీ ఇది బాండ్ల డిపాజిట్ల రూపంలో ఉండేది 1 - సి. మరి ఇక్కడ హెచ్ అంటే ఏంటి అంటే బ్యాంకు వద్ద ఉన్న డిపాజిట్లలో నగదు నిల్వలు. బ్యాంకు కూడా కొంత భాగాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో లాగా ఉంటుంది బ్యాంకు దగ్గర ఉండే నగదు నిల్వలు. సో ఆ నగదు నిల్వల్ని ఇక్కడ ఏసీపీగు హెచ్ అనే ఒక సంకేతంతో సూచించడం జరిగింది. సో ఇది హెచ్. సో పిగు ప్రకారం కేఆర్సిహెచ్లు స్థిరం, కాన్స్టెంట్. ఇంతకుముందే మనం కేఆర్ స్థిరం అని చెప్పుకున్నాం అక్కడ ఈక్వేషన్లో. మరి సిహెచ్లు కూడా, సి అనేది ప్రజల దగ్గర ఉండే ఆల్ టైప్ ఆఫ్ నగదు నిల్వలు అనుకున్నాం ఇక్కడ. సి డిపాజిట్లు, నాణాలు అన్నీ. హెచ్ అనేది బ్యాంకు యొక్క నగదు నిల్వలు. ఇవి పర్టికులర్ టైంలో స్థిరంగా ఉంటాయి. అందువల్ల ద్రవ్యం విలువ అనేది ప్రజల తమ వద్ద ఎంత ద్రవ్యం ఉంచుకోవాలనుకుంటున్నారనే అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యం విలువ అనేది అంటే పి అనేది ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది అనేది అక్కడ ప్రస్ఫుటమవుతుంది ఈ సిద్ధాంతంలో. సో ద్రవ్యం విలువ పి అనేది కేఆర్తో ప్రత్యక్షంగా అనులోమంగాను మరి ఎంతో విలోమానుపాతంలో ఉంటుంది. మనకు అక్కడ సమీకరణంలో పి = KR/M ఉంది అయిన సమీకరణం. కాబట్టి అక్కడ ద్రవ్యం విలువ పి అనేది ఎంతో విలోమానుపాతంలో ఉంటుంది. అంటే కేఆర్తో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి, అంటే పి = KR, పి = 1/M లాగా ఉంటుంది. కాబట్టి ఎంతో విలోమ సంబంధాన్ని, కేఆర్తో అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది ద్రవ్యం యొక్క విలువైన పి ఈ సమీకరణం ద్వారా. సో ఇది మనకి ఒక గ్రాఫ్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏసీ పిగు. సో దాన్ని ఒక్కసారి చూసినట్టయితే ఎక్స్ అక్షంపై ద్రవ్యానికి ఉండే డిమాండ్ సప్లై తీసుకుని, అదేవిధంగా వై అక్షంపై ద్రవ్యం యొక్క వాల్యూ ఆఫ్ మనీ తీసుకున్నాం. సో దాన్ని ఈ రేఖాపటంలో ద్రవ్యానికి ఉండే డిమాండ్ను సూచించే రేఖ డిడి రేఖ. అంటే ఈ డిమాండ్ రేఖనే మనం ఇక్కడ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ప్రకారం ద్రవ్యం యొక్క డిమాండ్ రేఖనే ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని రూపొందిస్తుంది. దాన్నే నగదు నిల్వల డిమాండ్ అంటాం. అదే ఈ డిమాండ్ రేఖనే మెయిన్ దీని మీద ప్రభావితం చూపిస్తుంది కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ప్రకారం. డిడి అనేది డిమాండ్ రేఖ. ఇది రుణాత్మక వాలు పైనుంచి కిందికి వాలుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కువ మొత్తంలో నగదు తమ వద్ద నిల్వ ఉంచుకోవాలని అనుకున్నప్పుడు వస్తు సేవల రూపంలో కొనుగోలు శక్తి తగ్గుతుంది అని అర్థం. అంటే ద్రవ్యానికి ఉండే డిమాండ్ పెరిగినా కొద్దీ ద్రవ్యం విలువ తగ్గుతుంది అని చెప్పడానికి ఇదొక సంకేతంలాగా పైనుంచి కిందికి వాలుతున్న రేఖ డిడి రేఖ. ద్రవ్య సప్లై మాత్రం మనకి కాన్స్టెంట్ రేఖల్లాగా ఉన్నాయి ఇక్కడ. Q1 M1, Q2 M2, Q3 M3 లాగా. అంటే నిల్వ ఎక్కువ పెరిగినప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది, అంటే ద్రవ్యం విలువ ఆటోమేటిక్గా తగ్గుతుంది అని అర్థం. అంటే సో దాంట్లో ముఖ్యంగా ఇవి మనకి సప్లై రేఖలు, మన సప్లై ఆఫ్ మనీ Q1 M1, Q2 M2, Q3 M3 సప్లై ఆఫ్ మనీ. ఈ రేఖ మాత్రం డిమాండ్ ఫర్ మనీ, డిడి రేఖ మాత్రం డిమాండ్ ఫర్ మనీ. ఇది వై అక్షానికి సమాంతరంగా నిలువుగా, అంటే ఈ రేఖలు సప్లై రేఖలు మాత్రం వై అక్షానికి సమాంతరంగా ఉంటాయి, కాన్స్టెంట్గా వై అక్షానికి కాన్స్టెంట్గా ఉంటాయి. ద్రవ్య సప్లై అనేది రిజర్వ్ బ్యాంకు చేత నిర్వహించబడుతుంది కాబట్టి ఇవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటాయి. ఒక పర్టికులర్ టైంలో
కొంతకాలం తర్వాత మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ పెంచితేనే ద్రవ్య సప్లై పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిమాండ్ సప్లై రేఖలు ఖండించుకున్న చోట ద్రవ్య సప్లై OM1 ఉన్నప్పుడు ద్రవ్యం విలువ OP1. ఇక్కడ ద్రవ్య సప్లై రేఖ డిమాండ్ రేఖ ఖండించుకున్నాయి. M1 దగ్గర ఖండించుకున్నప్పుడు అప్పుడు ద్రవ్యానికి సంబంధించిన ద్రవ్య సప్లై OM1, తర్వాత దానికి సంబంధించిన ద్రవ్యం విలువ OP1. చూడండి ఇక్కడ OP1, ఇక్కడ OM1. డిమాండ్ రేఖని Q1 M1 సప్లై రేఖ ఇక్కడ ఖండించింది. ఇక్కడ ద్రవ్యం విలువ OP1 అయితే ద్రవ్యానికి ఉండే సప్లై OM1, డిమాండ్ కానీ సప్లై కానీ. సో అదేవిధంగా ఒకవేళ ద్రవ్య సప్లై OM2కు పెరిగితే ఈ రేఖ ద్రవ్య సప్లై కొంచెం పెరిగింది అనుకున్నాం, Q2 M2 రేఖ. డిమాండ్ రేఖ ఇక్కడ ఖండించినప్పుడు ద్రవ్యానికి ఉండే డిమాండ్ కానీ సప్లై కానీ OM2 అయితే ద్రవ్యం విలువ ఆటోమేటిక్గా OP2కి, అంటే నిల్వ పెరిగినప్పుడు ద్రవ్యానికి ఉండే నిల్వ పెరిగింది, దాచుకోవాలని ఎక్కువ అనుకున్నాడు, దానివల్ల ద్రవ్యం విలువ OP2కి అక్కడ అంటే కొనుగోలు శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఏ నుంచి OP1 నుంచి OP2కి తగ్గింది. ఈ గ్యాప్ తగ్గిన భాగం ఇక్కడ ఎంత అనుపాతంలో అయితే పెరుగుతుందో అంత అనుపాతంలో తగ్గుతుంది. అనుపాతం అనేది రేషియో సేమ్గా ఉంటుంది. అంటే దీన్ని బట్టి సప్లై ఎంత మార్పు వస్తుందో ద్రవ్యం విలువలో కూడా అంతే మార్పు వస్తుంది. ఇక్కడ ఎంతైతే చేంజ్ వచ్చిందో సేమ్గా ఇక్కడ కూడా అంతే చేంజ్ వస్తుంది. అంటే ద్రవ్య సప్లై OM3 నుంచి QM3కి 3 పెరిగినప్పుడు ద్రవ్య సప్లై OM3 ఇక్కడ OM3కి పెరిగింది అనుకుందాం, ఆటోమేటిక్గా ద్రవ్యం విలువ కూడా OP1 నుంచి OP3కి తగ్గిపోయింది. అంటే విలోమానుపాతంలో అంతే స్థాయిలో తగ్గింది. సో ఈ గ్యాప్ సేమ్గా ఉంటుంది. ఈ గ్యాప్కి M1 M2 నుంచి M2 M3 గ్యాప్ కూడా సేమ్గా ఉంటుంది. అంటే సేమ్ లెవెల్, సేమ్ ఈక్వల్ రేషియోలో చేంజ్ అవుతుంది. ఇది సప్లై ఆఫ్ మనీ, వాల్యూ ఆఫ్ మనీలో చేంజెస్ అనేది ఉంటుంది. ఇది పెరిగితే ఇది ఆటోమేటిక్గా ద్రవ్యం విలువ, వాల్యూ ఆఫ్ మనీ కూడా తగ్గుతుంది అని చెప్పే గ్రాఫ్ ఇది మనకి ఇక్కడ చేంజ్. ఇది డెల్టా మనీ, డెల్టా M, డెల్టా P. అంటే మనీలో ఎంత చేంజ్ వచ్చింది, అంటే ద్రవ్య సప్లైలో ఎంత చేంజ్ వచ్చింది, వాల్యూ ఆఫ్ మనీ ఇక్కడ ద్రవ్యం విలువలో ఎంత చేంజ్ వచ్చింది, Pతో సూచించినాం కాబట్టి ఇక్కడ ఈ పిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఈ చేంజెస్ అనేది అనుపాతం అనేది రేషియో అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పింది. అంటే ఇది ఎంత పెరిగితే అదంతా తగ్గుతుంది. దీంట్లో మనకి ఈ సమీకరణంలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పిగు సమీకరణంలో Pని ద్రవ్య విలువగా భావించింది. సో వాల్యూ ఆఫ్ మనీగా సూచిస్తే మార్షల్ మాత్రం ఇక్కడ నగదు నిల్వ సిద్ధాంతం ద్రవ్య విలువ 1/P అన్నాడు. ఈయన P అంటే ద్రవ్య విలువని, అక్కడ మార్షల్ 1/Pని ద్రవ్య విలువగా సూచించిండు. ఒకవేళ 1/Pనే అయితే ఆ సమీకరణంలో ప్రవేశపెడితే Pకి బదులు 1/P పెడితే అది ఈ పిగు సమీకరణం భిన్నంగా మారుతుంది. లవం హారంగా మారుతుంది, హారం లవంగా మారుతుంది. ఇంతకుముందు మనం P = KR/M బ్రాకెట్లో C + H 1 - C అని చెప్పుకున్నాం. అదే సమీకరణాన్ని మార్షల్ సమీకరణంలో మార్చేస్తే మొత్తం లవం కిందిది పైకి పోతుంది, పైకి కిందికి వస్తుంది. ఆ విధంగా M/KR ఈ విధంగా మారిపోతుంది. ఇది మనకి AC పిగు యొక్క ద్రవ్యరాశి సిద్ధాంత ద్రవ్య సమీకరణం. నెక్స్ట్ మనకి మూడవ సమీకరణమైన రాబర్ట్సన్ సమీకరణం చూద్దాం. అది కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల్లో ఒకరైన రాబర్ట్సన్ సమీకరణం చూద్దాం. సో ఇది రాబర్ట్సన్ నగదు నిల్వల సమీకరణం దాదాపు పిగు సమీకరణం వల్లే ఉన్నప్పటికీ కూడా ఈ సమీకరణంలో కొంత చేంజ్ అక్కడ ఒక దగ్గర Y తీసుకుండు మార్షల్, అదేవిధంగా AC పిగు R తీసుకోవడం. మరి రాబర్ట్సన్ కొంత చేంజ్ వ్యాపార వ్యవహారాలను తీసుకోవడం జరిగింది. Tని పరిగణలోకి తీసుకోండి. T Yకి బదులుగా R, అక్కడ Rకి బదులుగా T తీసుకోండి. సో ఆ సమీకరణం కింది విధంగా M = KPT అంటాం. ఇక్కడ P నాకు తెలుసు, P = M/KT మారుతుంది. ఆటోమేటిక్గా P వాల్యూ మారిపోతుంది. ఇక్కడ P అనేది ధరల స్థాయిలాగా తీసుకోండి. ఈ మార్షల్ కూడా Pని ధరల స్థాయిలాగే తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ Pని AC పిగు మాత్రం ద్రవ్యం విలువ
లా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆర్కు బదులుగా ఇక్కడ టీ 1 సంవత్సర కాలంలో కొనుగోలు చేయగల వస్తు సేవల మొత్తం వ్యవహారాలని టీ అంటాం. ఇక్కడ వ్యాపార వ్యవహారాలు లేదంటే కొనుగోలు చేసే మొత్తం వ్యవహారాలు అంటాం. వ్యక్తి వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఎంత అమౌంట్ని ఖర్చు చేస్తాడు అనేది. ఇక్కడ K = T అంటే మొత్తం నగదు రూపంలో ఉంచుకోదలుచుకున్న భాగం K = T అన్నట్టు. అంటే అతని ప్రకారం ఏది రాబర్ట్సన్ ప్రకారం K = T మొత్తం నగదు రూపంలో దాచుకోవాలనుకుంటాడు. ఇక్కడ అది టీ అంటే కొనుగోలు చేయదలుచుకున్న దానికంటే మొత్తం దాచుకోవాలనుకుంటాడు ఇక్కడ. దాన్నే మనం ఇక్కడ టీ అన్నాడు. ఈ సమీకరణాన్ని పరిశీలిస్తే P అనేది Mతో ప్రత్యక్ష, KTతో పరోక్ష సంబంధం. M అనేది పైన లవం అంటే P = M కాబట్టి ఇక్కడ ఇది అనులోమానుపాతాన్ని, KTతో విలోమానుపాతాన్ని సూచించే ఒక సమీకరణం ఇక్కడ. సో ఇది మనకి సమీకరణంలో ఈ పిగు సమీకరణం రాబర్ట్ సమీకరణంతో పోల్చి చూస్తే పిగు సమీకరణంలో ద్రవ్యం విలువను, రాబర్ట్ సమీకరణంలో P ధరల స్థాయిని సూచిస్తుంది. మనకు ఆపోజిట్ ఇంతకుముందు అక్కడ. ఇప్పుడు మరి పిగు సమీకరణంలో ఈ సమీకరణాన్ని ప్రవేశపెడితే 1/P ఇక్కడ P బదులు 1/P అయితే, అంటే 1/P బదులు అక్కడ Pని ధరల స్థాయిని తీసుకుంటే రాబర్ట్సన్ మాత్రం రాబర్ట్సన్ ధరల స్థాయిని తీసుకుంటే ఏసీపీకు ద్రవ్యం విలువను తీసుకుంటే, ద్రవ్యం విలువ అంటే 1/P. ఇక్కడ 1/P తీసుకుంటే ఇది KT పైకి పోతే M కిందికి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ KT/M అవుతుంది. రాబర్ట్సన్ సమీకరణం అనేది పిగు సమీకరణంలో ప్రవేశపెడితే, అంటే ద్రవ్యం విలువలో ప్రవేశపెడితే KT/M అవుతుంది. సో ఈ విధంగా మనకి క్యాంబ్రిడ్జి ఆర్థికవేత్తల్లో మార్షల్, ఏసీపీగు, అదేవిధంగా రాబర్ట్సన్ సమీకరణాలు. మార్షల్ మాత్రం తన యొక్క సమీకరణంలో P = M/KY అని, అదేవిధంగా ఏసీపీగు సమీకరణంలో P = KR/M అని, అదేవిధంగా రాబర్ట్సన్ సమీకరణంలో P = M/KT అని, ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్లో ద్రవ్యరాశి అనేది ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ద్రవ్యం విలువని, ధరల స్థాయిని నిర్ణయిస్తుందని ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాలు క్యాంబ్రిడ్జి ఆర్థికవేత్తలు తెలపడం జరిగింది. కొంత వేరియేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఇది క్యాంబ్రిడ్జి ఆర్థికవేత్తలు యొక్క ద్రవ్య సమీకరణాలు. మరి దీనికి సంబంధించిన విమర్శలు, కొన్ని రకాల విమర్శలు మాత్రం ఉన్నాయి. క్యాంబ్రిడ్జి ఆర్థికవేత్తల యొక్క విమర్శలు ఈ సిద్ధాంతంలో ఏమేమి విస్మరించరు, ఏమి అంటే ఇక్కడ కేవలం ఇది వాస్తవికత. అంటే నగదు వ్యవహారాల సిద్ధాంతం అనేది క్యాంబ్రిడ్జి సమీకరణాలు ద్రవ్య పరిమాణానికి ధరల స్థాయికి ఉండే ప్రత్యక్ష సంబంధాన్ని, ఉన్నదాన్ని వాస్తవాన్ని తెలుపుతుంది, కొత్తగా ఏమీ కనిపెట్టింది లేదు అనేది ఒక విమర్శ. అదేవిధంగా అనుపాత సంబంధం వాస్తవం కాకపోవచ్చు. అంటే నగదు నిల్వల సమీకరణంలో నగదు నిల్వగా ఉంచుకోవాలనే ఆకాంక్ష, దాంట్లో వచ్చిన మార్పు ధరల స్థాయిలో కూడా అంతే అనుపాతంలో సేమ్ రేషియోలో మార్పు వస్తుందని ఇంతకుముందు మనం గ్రాఫ్లో చెప్పుకున్నాం. కానీ అంతే రేషియోలో మార్పు రాకపోవచ్చు, ఇది వాస్తవం కాదు, ఇది రియల్ కాదు, ఎంతైనా చేంజ్ రావచ్చు అనేది ఒక విమర్శకుల యొక్క అభిప్రాయం. అదేవిధంగా లాభోద్దేశంను విస్మరించింది. ఇక్కడ లాభం అనే అంశాన్ని దానికి ఎస్కలేట్ చేయడం, అంటే అక్కడ పట్టించుకోలేదు. అధిక లాభోద్దేశం, ప్రజలు లాభాలు వస్తుందని దాచుకుంటారు, కానీ ఇక్కడ నగదు నిల్వనే ద్రవ్యం విలువని నిర్ణయిస్తుంది అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక అంశం ఏంటి అంటే వడ్డీ రేటు పాత్రను ప్రస్తావించలేదు. ఇక్కడ వడ్డీ రేటు అనేదే తన అంశంలో, తన పరిధిలోకి రాలేదు. అదేవిధంగా వాస్తవ నిల్వల ప్రభావం గుర్తించలేదని, కే పాత్ర సంకుచితత్వం, అంటే ఇక్కడ నిజాదాయం కేని నిర్ణయిస్తుందని ఈ నమూనా వ్యక్తీకరించింది. కానీ ఈ బ్యాంకుకు సంబంధించిన ధరల స్థాయి, బ్యాంకింగ్ వ్యాపార అలవాట్లు కూడా కేను నిర్ణయిస్తాయి అనేది విస్మరించిండు. సో ఇవి మనకి కేపీల మధ్య సంబంధం కూడా వీళ్ళు భిన్నంగా ఆలోచించడం. పరిమాణాత్మక వ్యాపార చక్రాలను అక్కడ మనకి ఏది
సాంప్రదాయ సిద్ధాంతంలో వ్యాపార చక్రాలను విస్మరించింది. ఇక్కడ కూడా సేమ్ వ్యాపార చక్రాలని విస్మరించడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణం కానీ, అదేవిధంగా ఆర్థిక మాంద్యం కానీ, ఇలాంటి కొన్ని ఆర్థిక వ్యవస్థలో వచ్చే ఒడిదొడుకులు ఏంటి అనేది కూడా ప్రస్తావించలేదు. సో ఇవి మనకి ద్రవ్యరాశి సిద్ధాంతాలలో క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల యొక్క ద్రవ్యరాశి నగదు నిల్వల నమూనా, దానికి సంబంధించిన వివరణ. సో ఇది మనకి ద్రవ్యరాశి సిద్ధాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇవి క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల నగదు నిల్వల నమూనాకు సంబంధించి మార్షల్, పిగు, రాబర్ట్సన్ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ అంటాం. క్యాంబ్రిడ్జ్ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్. ఈ సిద్ధాంతంలో ఎవరు ముఖ్యంగా ద్రవ్యరాశి సిద్ధాంతాలు అంటేనే ద్రవ్యానికి ఉండే విధులు, రెండు ముఖ్యమైన విధులైన వినిమయ మాధ్యమం, నిల్వ విలువ ఆధారంగా చేయడం జరిగింది. కానీ క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు మాత్రం ద్రవ్యానికి ఉండే నిల్వ విలువనికి ఆధారంగా చేసుకొని ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని రూపొందించారు. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మార్షల్ తన యొక్క సమీకరణంలో ప్రజలు తమ నిజ ఆదాయంలో కొంత భాగం నిల్వ ఉంచుకుంటారు. ఈ నిల్వ ఉంచుకునే ఆదాయం వల్ల ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఈ డిమాండే ద్రవ్యరాశి తెలుపుతుంది. దాంట్లో మనకు 3 సమీకరణాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మార్షల్ సమీకరణం M=KPY, P=M/KY. అదేవిధంగా పిగు సమీకరణం P=KR/M, రాబర్ట్సన్ సమీకరణం P=M/KT. ఈ మూడిట్లలో వేరియేషన్, ఇక్కడ Y, ఇక్కడ R, ఇక్కడ T. ఇక్కడ Y రియల్ ఇన్కమ్, R రియల్ ఇన్కమ్, ఇక్కడ T వ్యవహారాల్లాగా తీసుకుండు. సో ఇలా కొన్ని చేంజెస్తో క్యాంబ్రిడ్జ్ సమీకరణం రూపొందించడం జరిగింది. ఇది క్యాంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల యొక్క నగదు నిల్వల నమూనా. థ్యాంక్ యూ.